నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 8. రిటైర్డ్ ఎస్ఐ పద్మనాభం తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఎస్సీ ఎస్టీ ఫోరం అధ్యక్షులు బాలపెద్దన్న స్పష్టం చేశారు. నీతి నిజాయితీగా పేద ప్రజల కోసం బతికే తన కుటుంబ పరువును బజారు కీడ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పేద ప్రజల కోసం 30 ఏళ్ల నుంచి పోరాడుతున్నానని అన్నారు. ఎక్కడ ఒక అవినీతి మచ్చ లేకుండా ఉన్నానని బాలపెద్దన్న అన్నారు. పద్మనాభానికి సంబంధించిన భూమికి తనకు సంబంధం లేదని స్పష్టతనిచ్చారు. రిటైర్డ్ ఎస్ఐ పద్మనాభంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇళ్ల పట్టాల కోసం పేద ప్రజల నుంచి రూపాయి కూడా తాను వసూలు చేయలేదని బాలపెద్దన్న తెలిపారు. బాలరాజు, హరి అనే 2 వ్యక్తులు లక్షల రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి అనంతపురం చెందినటువంటి రిటైర్ ఎస్ఐ పద్మనాభం నా పైన అసత్య ఆరోపణలు మరి అభూత కల్పనగా నా పైన చిత్రీకరించి మాట్లాడడం జరిగింది. ముందుగా ఒక మాట మీడియా సోదరులకు, నేను గత 30 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో నేను పనిచేశాను. నిజాయితీగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా గత 4 సంవత్సరాలుగా నేను విశేష సేవలు చేశాను. జిల్లా ఉత్తమ సేవా అవార్డు కూడా నాకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కూడా రావడం జరిగింది. జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్తో నేను అనేక సమస్యలపైన కూడా నేను పేద ప్రజలకు న్యాయం చేయించడం జరిగింది. మరి అందులో భాగంగానే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా పైన జరిగినటువంటి అసత్య ప్రచారము మా పైన కూడా నేను మీడియా ద్వారా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రిటైర్ పద్మనాభం ఎస్ఐ ఆయన దాదాపు అనంతపూరు జిల్లా కోర్టులో 8 కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ 8 కేసులు కూడా అతను ఉద్దేశపూర్వకంగా మరి ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి మరి ఆయన కేసులు కూడా అక్రమంగా కూడా వేయడం జరిగింది. మరి మొదటిగా చెప్పాలంటే అతను నా పైన 3 ఆరోపణలు చేశాడు. ఈ 3 ఆరోపణలు ఆయన మాటా తీరులో ఎకరా 56 సెంట్లు బాలపెద్దన్న తీసేసుకున్నాడు, తర్వాత మరి కేసులకని చెప్పి డబ్బులు తిన్నాడు, లక్షలు అని చెప్పేసి చెప్తున్నాడు. అది అవాస్తవం. అది రియల్గా అతను నా దగ్గరికి ఒక పని పైన వచ్చాడు. అన్న, నేను అంబారపు వీధిలో ఉన్నాను, తర్వాత పబ్లిక్ రస్తా ఉంది, దానికి న్యాయం చేయి అని చెప్పేసి కోర్టు ద్వారా నాకు సలహా ఇవ్వు అని అన్నాడు. మరి దానికి సంబంధించి కోర్టు ద్వారా సలహాకు సంబంధించి మరి ఆ కేసుకు సంబంధించి మరి పబ్లిక్ రస్తా WP నెంబరు 755083 2024లో హైకోర్టులో నేనే దగ్గరుండి ఫైల్ చేయించడం జరిగింది. ఇది ప్రజోపకారమైనటువంటి సమస్య కాబట్టి నేను అంతటి వరకే నేను రెస్పాండ్ అయినాను. దానికి సంబంధించి వివరాలు అంతటితోనే అతనితో సంబంధాలు తెంపుకున్నా. మరి ఈ పద్మనాభం నా పైన ఆరోపణ చేసేదాన్ని బట్టి చూస్తే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఇతను ఒక అనంతపురానికి చెందినటువంటి బత్యాల శివకుమార్, తర్వాత బత్యాల హేమలత అని చెప్పేసి వాళ్ళ రియల్ దాదాపు 2 ఎకరాల 3 సెంట్ల స్థలము సోములదొడ్లో ఉంది. సోములదొడ్లో ఉంటే అతను 10 లక్షల రూపాయలు తనకు అవసరం నిమిత్తము పద్మనాభంతో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తిరిగి పాపం 10 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తన పత్రాలన్నీ కూడా విడిపించుకున్నాడు. విడిపించుకున్న తర్వాత ఇదే పద్మనాభమే ఏం చేశాడు, మరి ఈ యొక్క పత్రాలు ఈ రాయించుకున్న తర్వాత రాధారాణి ఈ పత్రాలు రాపించుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకొని మార్టిగేజ్ చేయించుకొని వాళ్ళ పత్రాలు వాళ్ళకు ఇచ్చేసిన తర్వాత ఇది దాదాపు 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ. దీన్ని అక్రమంగా వాళ్ళ భార్య పేరు పైన ఉన్నటువంటిది వాళ్ళ మరదలకి ఇతను రాసిచ్చాడు. రాసిచ్చి తర్వాత మోసం చేసి ఇచ్చేసినటువంటి విషయము బాధితుడు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేశాడు. బత్యాల శివకుమారు భార్య అంతా పోయి
ఇట్లా నా పత్రాలు మేము ఇడిపించుకున్నాము, డూప్లికేట్ జిరాక్స్ కాపీలు తీసుకొని పోయి తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాడని చెప్పేసి 420 కింద కేసు నమోదైంది. 420 కింద కేసు నమోదైన వెంటనే మరి కోర్టులో కూడా షార్ట్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఆయన పైన. ఇది ఈ రకమైనటువంటి ఇదిలో ఇతను పక్కాగా చీటరు. ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాంటి వేధింపులే ఎక్కువైనాయి. తర్వాత ఇతను బాధితుడు పాపము నిజాయితీగా డబ్బులు కట్టి తర్వాత మోసపోయి తర్వాత ఇప్పుడుకు వాళ్ళు కోర్టులో కూడా తిరుగుతూ ఉన్నారు. మరి ఈ రిటైర్ ఎస్ఐ పద్మనాభం అరాచకాలు చాలా ఎక్కువ. తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఎఫ్ఐఆర్ నమోదైనది. అదేవిధంగా రెండవ విషయం, ఈ 2022లో పాపము డబ్బులు కట్టాడు బత్యాల హేమలత. కట్టిన తర్వాత ఇతను 2023లో రిజిస్ట్రేషన్ చేయించేస్తాడు మార్టిగేజ్, సేమ్ 10 లక్షలకే. మరి డబ్బులు ఇచ్చినది ఏ రకంగా పోవాలా? తర్వాత బాధితులు మాకు చెప్పుకొని గోడుగా వినిపించారు. అదేవిధంగా ఇది డాక్యుమెంట్, అక్రమ రిజిస్ట్రేషన్ పొందినటువంటి డాక్యుమెంట్. ఇది అసలైనటువంటి ముద్దాయి పద్మనాభం, ఈ పేరు గల మనిషి, భార్య భర్త. ఒకరి ఆస్తులు 2 ఎకరాల 3 సెంట్లు, దాదాపు 3 కోట్లు విలువ చేసేది. ఇతను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇది చీటింగ్ కేసు అయింది అతని పైన రూరల్ పోలీస్ స్టేషన్లో 420 కింద. మరి అదేవిధంగా బాలపెద్దన్న ఎకరా 60-50 సెంట్లు మరి తీసేసుకున్నాడని చెప్పేసి వేగంగా మాట్లాడాడు. నిజంగా దాంట్లో వాస్తవం ఉందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజానికి మేము సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాం తప్ప ఇట్లా భూ కబ్జాలు కానీ ఇతర పద్ధతుల్లో కూడా ఆస్తులు ఆక్రమించుకోవడము ఇట్లాంటి నైజం నేను ఎప్పుడు కూడా పాల్పడలే. నేను చాలా నిజాయితీగా పనిచేస్తున్నా. తర్వాత పేదల పక్షాన పోరాటం చేస్తున్నా. తర్వాత ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. అసత్య ఆరోపణలతో కుటుంబాన్ని బజార్ కీర్చడం జరిగింది. నా భార్య పిల్లలను తర్వాత అతను చాలా ఇదిగా ఇచ్చేశాడు. దానికి నేను ఏ విధంగా సమాధానం ఇవ్వాలా జిల్లా పోలీస్ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అదేవిధంగా మరి అతని కుటుంబానికి సంబంధించినటువంటి ఎకరా 56 సెంట్లు భూమి, దాదాపు ఎకరా 56 సెంట్లకు సంబంధించినటువంటి 10 మంది వారసులు ఉన్నారు. 10 మంది. ఈ 10 మంది వారసులు ఇది రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ ఎవరికి? పద్మనాభంకి రాయిచ్చారు. 10 మంది అగ్రిమెంట్ రాసి 10 మంది కలిసి రాయిచ్చారు. ఈ 10 మంది వారసులంతా కూడా పద్మనాభం రాస్తే పద్మనాభం ఏం చేశాడు? తన స్వయాన అల్లుడు నంబూరి నాగేంద్రప్ప అని చెప్పేసి ఆయన చాలా నిజాయితీ మనిషి. తర్వాత ఆయన కొన్నాడు, 7 కోట్ల రూపాయలు కొన్నాడు. తర్వాత ఇది ఒరిజినల్, ఇది రికార్డెడ్. ఇది ఆయన కూడా కోర్టులో కేసు వేశాడు. తర్వాత కేసులు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత మరి బాలపెద్దన్న తీసేసుకున్నాడు ఎకరా 56 సెంట్ అంటే నిజంగా మీడియా ముందు నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ప్రజలు కూడా గ్రహించాలా. పోలీస్ అధికారులు కూడా చూస్తున్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ గారు చూస్తున్నారు. ఇది ఎంత మటుకు నిజం ఉంది, ఎంత మటుకు వాస్తవం ఉంది అనేటువంటిది ఇది. దాదాపు అతను కొన్నాడు, స్వయాన అల్లుడు నంబూరి నాగేంద్రప్ప. మొత్తం అందరికీ ప్రతి ఒక్కరికి డబ్బులు చెల్లించి 7 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొన్నాడు. అతను కూడా చాలా అనేక రకాలుగా వేధిస్తూ తర్వాత చిత్రహింసలుగా అతన్ని మానసికంగా బాధ పెట్టి అతను కూడా మాతో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్ని కూడా ఇది అన్ని వాస్తవాలు. రిజిస్టర్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు, 1 టౌన్లో చెక్ చేసుకోవచ్చు, దాదాపు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన ఏ విధంగా ఉంది అనేది. ఇతను ఒక బ్లాక్ మెయిల్, ఒక చీటర్, తర్వాత ప్రజలందరినీ మోసం చేయడము. ఇతను రిటైర్ కాకమునుపు ఎస్ఐగా ఉన్నప్పుడు దాదాపు అక్రమాస్తులు కూడా కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడా సంపాదించుకున్నాడు. దాదాపు ఇంత ఆస్తి రావడానికి మరి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఇదన్నీ కూడా ప్రజలకు తెలుసు, అది ఏ విధంగా చేస్తాడనేది. మరి దీనికి సంబంధించి
ఈ రకమైనటువంటిది నా పైన అసత్య ఆరోపణలు చేయడము ఇది చాలా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఫ్యామిలీ తరఫున. అదేవిధంగా అతను ఫోన్ పేలు చూపించాడు. ఫోన్ పేలు అంటే దాదాపు అతను ఫోన్ పేలు చూపించినది ఇదే, కేవలము దాదాపు 31,000 రూపాయల మట్టుకే నాకు ఇచ్చాడు. అది ఈ హైకోర్టుకు సంబంధించినటువంటిది. ఇంకెక్కడే కానీ అతను ఇచ్చినటువంటి ఏదైనా ఉందంటే నేను చట్టపరంగా ఏదైనా కానీ నాకు శిక్షించినా కానీ చట్టానికి లోబడి నేను తల ఉంచుతానని చెప్పేసి నేను మీడియా ముఖంగా నేను అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. చట్ట ప్రకారంగా నేను మోసం చేసి ఉండింటే చట్టం ఏ శిక్ష విధిస్తుందో ఆ శిక్షకు నేను కట్టుబడతానని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. తర్వాత ఇటువంటి నాలాంటి వ్యక్తి పైన అసత్య ఆరోపణలు చేయడము, మా కుటుంబాన్ని బజారు కీర్చడము, ఇటువంటి ఆత్మగౌరవం దెబ్బ తినేటువంటి పరిస్థితి. మేము ఏదైనా కానీ ఈ ఆత్మగౌరవం దెబ్బ తిని మేము ఏదైనా ఒకటి ప్రాణాపాయ స్థితిలో సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో చాలా డ్యామేజ్గా నా 30 సంవత్సరాల కెరీర్లో నేను ఎక్కడా కూడా ఇది లేదు. ఈ రోజు ప్రజెంట్ ఎన్ఓసి తీసుకున్నా కానీ నో క్రిమినల్ కేసు అనేది వంటిది కూడా నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా నేను ఏ అవినీతి అక్రమాలు కూడా పాల్పడినటువంటి వ్యక్తిని కాను. నా పైన అసత్య ఆరోపణలు చేసినటువంటి రిటైర్ ఎస్ఐ పైన కూడా తక్షణమే మొత్తం అతని జిల్లా నుంచి కూడా బహిష్కరించండి. పోలీస్ అధికారులకు నేను చేతులెత్తి వేడుకుంటున్నా. దయచేసి ఇటువంటి వ్యక్తిని ఈ జిల్లాలో కూడా మరి ఉండనీకోకుండా బహిష్కరిస్తే ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఇది. నాలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తి, నేను ప్రజా లీడర్గా ఉన్నటువంటి నా పైనే ఈ రకంగా చేయడము చాలా దుర్మార్గము. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. బాలపెద్దన్న ఇక్కడ కాలనీలో లక్షల రూపాయలు వసూలు చేసినాడు అనేటువంటిది అది కూడా అసత్య ఆరోపణే. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి పేదలు దాదాపు 80 కుటుంబాలటువంటి పేదలు ఇక్కడ నివాసం ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉంది. ఇక్కడ నివాసం ఉన్నారు. తర్వాత గతంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారు, జిల్లా కలెక్టర్ వారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా ఇక్కడ ప్రస్తుతం నివాసం ఉన్నారు. ఈ నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు జరగలేదు. మరి స్టార్టింగ్ ఇక్కడ కొంతమంది వ్యక్తులు బాలరాజు, తర్వాత అట్లనే హరి, మేఘన, తర్వాత నగీన, తర్వాత తేజ, తర్వాత రమాదేవి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ బాలరాజు తరఫున ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్థలాలన్నీ కూడా బయట వేరే వాళ్ళతో లావాదేవీలు జరుపుకొని ఒక్కొక్క ప్లాట్కు 1,00,000 రూపాయలు చొప్పున తర్వాత వసూలు చేసుకున్నారు. వసూలు చేసుకొని ఇక్కడ మాకు ప్లాట్లు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి పైన మరి నిందలేసేటువంటి పద్ధతుల్లో మా పైన నిందలేస్తూ తర్వాత ఈరోజు ప్రజలకు అడగండి. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా ఉన్నారు. మీడియా సమక్షంలోనే ఎక్కడైనా కానీ ₹1 అవినీతి అక్రమాలు జరిగాయా, తర్వాత ఎక్కడైనా కానీ పేద ప్రజలతో పీడించడమా, ఇవన్నీ ఏదైనా ఉందన్నా అంటే నేను స్వచ్ఛందంగా చట్టానికి లోబడి ఏ శిక్ష విధించినా కానీ నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. మా ఆయన మీద పద్మనాభం గారు చెప్పడం చాలా అన్యాయం. అది మేము ఎటువంటి అట్లాంటి వ్యక్తి మా ఆయన అయితే కాదు. ఎప్పుడు 30 ఏండ్లు పార్టీలో పనిచేసినా కూడా ఎక్కడే గాని ఒక్క అవినీతి అనేది కూడా లేదు. మాకు పద్మనాభం సారు మా కుటుంబాన్ని బయటికి ఇది చేసినాడు, ఇట్లా చేసినారు అని మా ఇంటికి కూడా ప్రాణ అని ఉందని చెప్పినాడు. మా ఇంటి కాడికి వచ్చి బెదిరించినాడు. నేను అనుకుంటే నేను ఏఎస్ఐని రిటైర్మెంట్ అయినా కూడా నాకు ఎన్నో కూడా నాకు తెలుసు, మీ అంతు చూస్తాను అని చెప్పి మా అత్తకు కూడా బెదిరించడం జరిగింది. కానీ మా ఇంటి కాదు, ఆయపనింటినే మాకు ప్రాణ అని ఉంది. నా కుటుంబానికి, మా అత్తగారికి, అందరికీను. దయచేసి ఆయపని కఠినంగా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, 1 టౌన్ సిఐ గారు కానీ చర్య తీసుకోవాలని కోరుతున్నాను. సరే నేను ఈ హాస్పిటల్లో చేయబట్టి సార్
హాస్పిటల్లో డ్యూటీ మాకు సారే ఇప్పించినాడు సార్. మాకు ఇంతవరకు ఎటువంటి అన్యాయము జరగలేదు సార్ ఆ సార్ వల్ల. మేము ఇచ్చిందే వాళ్ళకి సార్, తేజ వాళ్ళకే సార్ మేము ఇచ్చింది. మేఘన, తేజ, బాలరాజు వీళ్ళకే సార్ మేము మంచికి 2,000 మాతో వసూలు చేసినాడు సార్. డబ్బులు వసూలు చేసి మొత్తం అంతా కాజేసుకుని ఎత్తుకొని పోయింటే మాకు అన్యాయం జరిగింటే మేము బాలపెద్దన్న సార్ సాయం అడిగినాం సార్, మాకు సాయం చేయండి సార్, మాకు అన్యాయం జరిగిందంటే ఆయన వచ్చి మాకు సాయం చేసినాడు సార్, అంతే సార్. అంతకు మించి ఇంకా ఈడ ఏమి జరగలేదు సార్. మా ఆయన ఎటువంటి వాడో మాకు తెలుసు సార్. మేము 20 ఏళ్ళగా సార్ నేను డ్యూటీ చేసినాను. నాకు హాస్పిటల్లో జాబ్ ఇప్పించింది ఆయన సార్. ఆయన వల్ల ఏమి ఇబ్బంది లేదు సార్. మాకు ఇట్లా చెక్కులు ఇచ్చి మాకు జీతం ఇచ్చి మా కుటుంబాన్ని పోషించినాడు సార్ ఆయన. ఆయన వల్ల ఎవరికి చిన్న బిడ్డకు కూడా హాని జరగలేదు సార్. ఇది చాలా తప్పుడుగా చెప్పినారు సార్ ఆయన మీద. దయచేసి ఆయన మీద ఎటువంటి గౌరవం ఉన్నా కూడా మీకు ఆయన చాలా మంచోడు సార్. నేను చేతులు ఎత్తి మొక్కుతాను సార్. ఆరోపణలు ఎవరు తెస్తున్నారు? బాలరాజు ఎందుకు ఇడిపోయినాడు? మేము స్థలాలు ఇవ్వాలంట ఆయనకి. స్థలాలు 30 సెంట్ల స్థలాలు ఇవ్వాలంట. అవి ఆయన అమ్ముకుంటాడంట. అమ్ముకొని సొమ్ము చేసుకొని వెళ్ళిపోవాలనేది ఆయన ఉద్దేశం పూర్వకంగా ఉంది. మేము ఎందుకు ఇస్తామని మేము ప్రజలంతా తిరగబడింటే మన ఆదివారం పూట్ల వేసి నన్ను దొబ్బేసి ఆయన బయటకు వెళ్ళిపోయినాడు. నేను కేసు పెట్టింటే మేమంతా కలిసి మేము చేసి ఏదన్నా న్యాయం చేస్తామా అంటానని పోలీస్ స్టేషన్ లో చెప్పినారు. పోలీస్ స్టేషన్ లో నుంచి మేము బయటకు వస్తే మళ్ళీ మీడియా పెట్టుకున్నారు నిన్న. ఆయన మమ్మల్ని ఇట్లా ఇన్సల్ట్ చేస్తా అంటే మేము తట్టుకోలేము. ఆయన గురించి అందరికి తెలుసు, పోలీస్ స్టేషన్ లో తెలుసు, మళ్ళా బయట తెలుసు, అందరికి తెలుసు ఆయన గురించి. ఆయనకు డబ్బులు కావాలంట దండిగా. మేము ఒక్కొక్కరు వచ్చేసి 1.5 లక్ష ఇస్తే మమ్మల్ని ఉన్నిస్తాడంట, లేకోకుంటే బయటకు పంపించేస్తాడంట.